మీ పేరు? మాదాపూర్. నీ పేరు? కొండాపూర్. కొండాపూర్. అదేంటో సుధీర్ ని చూస్తే అలా పంచేసి వచ్చేస్తాయి. ఎందుకు? నీ పేరు? లకిడీ కాపూర్. కరెక్ట్ గా పెట్టారు. మిమ్మల్ని చూస్తున్నా మీరు అసలు రౌడీలు అనిపించట్లేదే. రౌడీలో కనిపించట్లేదా? మా ఏరియాలో పోలీసులు సుసుకుపోయించా. అవును, ఎలాగా? సులభ కాంప్లెక్స్ దగ్గర పని చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా అదే. అయినా సులభ్ కాంప్లెక్స్ లో డబ్బులు తీసుకుంటారా క్లీనింగ్ చేస్తారా? అది క్లారిటీ ఇవ్వండి. నువ్వు కూడా రౌడీలో లేవే. నేను రౌడీలో లేకపోవడం అంటే మంచి సెటిల్మెంట్లు చేస్తాం. నువ్వు చూస్తే సెటిల్మెంట్లు చేసిన లేడే. మొన్న ఒకడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకటి మనం లాగే సెటిల్మెంట్. అదే నా పంచువల్లి. అదే పడింది పడింది పడింది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు వైఫ్స్. మన దగ్గరికి వచ్చాడు, ఆడ ఒడిచి పంపించా. మరి ఇంకా ఆవిడికి నేను న్యాయం చేస్తా. ఓ దీని సెటిల్మెంట్ అంటే మామూలు సెటిల్మెంట్లు ఉండవు. ఒకవేళ నలుగురు ఉంటే ఒకటి వాళ్ళకి ఇచ్చి 3 సుధీర్ తీసుకుంటా. లేదురా, మనం మానేయలేము. మానేస్తే ఈఎంఐ ఎవరు కడతారు? ఇలా కాదు కానీ దీనికి కూడా నవ్వు. అది గన్న మేడం, అది మంచి గన్ను. ఏం చేస్తుంటావు? స్టేజ్ మీద డ్రామాలో నాటకాలు వేస్తుంటారు కదా. ఆర్టిస్టా? కాదు, వాటికి విగ్ సబ్ చేస్తారు. బొచ్చమ్ముకోవడమా? మరి ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి నేను అందరూ బొచ్చు కూడా పీకలు అనేవారు. అందుకని బొచ్చులు అమ్ముతున్నాను. బొచ్చు పీకుతున్నాను పెడుతున్నాను. నువ్వేం చేస్తుంటావు? నేను చాలా చేస్తాను కానీ ఇప్పుడు ఏం చెప్పలేము. నువ్వు పీకిందని మన గన్నలు తెచ్చావా? మన దగ్గర గంట ఎక్కడ ఉన్నాయి? అవును, గన్నలు లేవు కదా, ఓన్లీ కత్తులే. ఇప్పుడు చూపించు నీ గన్ను. నిన్ను చూస్తుంటే నువ్వు ట్రైనింగ్ ఇచ్చాను లేవే మాకు. ఏమనుకుంటా నా గురించి అసలు? ఏమనుకోవాలి? ఇదిగో కొంతమంది దీనికి లొంగుతారు, కొంతమంది దీనికి లొంగుతారు, కొంతమంది దేనికి లొంగరు. దేనికి లొంగరు తెలుసు. ఏం చేస్తావు? కానీ ఒక దాని లొంగుతారు. దేనికి లొంగుతారు? దేనికి? రోజు వెళ్తావా? ఇప్పుడు నువ్వు ఎలా వసూలు చేస్తావు? 50,000 ఇస్తావా లేకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా? 50,000 వస్తావా అని అడుగుతారు మళ్ళీ వాళ్ళు. 50,000 ఇవ్వకపోతే నైట్ 12ంటికి మీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తా. నీకు ఇవ్వాల్సింది అడిగినట్లేదు, నీకు కావాల్సింది అడుగుతున్నట్టు ఉంది. రండి. ఏంటి సార్? నన్ను చంపేయండి ఫాస్ట్ గా. ఇదేంట్రా చంపమంటున్నాడా? ఏం చేయమంటాడు? చంపేద్దాం. రామే కదా. చంపండి. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అమ్మా? ఇవ్వచ్చుగా, ఎన్ని రోజులు వెనకాలుతారు కదా, తొందరగా ఇవ్వచ్చుగా. ఏంటి సార్? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? డబ్బులు ఎప్పుడు ఇస్తావమ్మా? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. మాస్టర్, స్పెషల్ క్లాసెస్ చాలా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు క్లాసెస్ మీరు నేర్చుకున్నారు, మన విద్యను ఇంకొకరికి ఇవ్వడం గొప్పతనం అన్నమాట. న్యూ స్టూడెంట్ స్కీమ్. ఒకసారి నమస్కారం పెట్టు. నమస్కారం. అటు నమస్కారం. నీ పెళ్లిరా ఆనందం ఏది? చెప్తాను అదొక సంబంధం, మళ్ళీ దానికోసం నేను డాన్సులు. మంచి సంబంధం చూసా కదరా. ఏంట్రా మంచి సంబంధం? అది అలా ఆచారం అట్రా. ఏం ఆచారం రా? పెళ్లికి ముందు అమ్మాయిని చూడకూడదు, పెళ్లి అయిన తర్వాత కూడా 1 వీక్ వరకు అమ్మాయిని చూడకూడదు, దాని తర్వాత ఫస్ట్ నైట్ చేస్తారట. నేనేం చేయాలి? భజన చేసుకోవాలి అప్పుడు దాకా? ఈ టైంలో నీకు పెళ్లి అవ్వడం చాలా గ్రేట్. అసలుకే నీ మీద బయట పెద్ద బ్యాడ్ టాక్ ఉంది, అర్థమైందా? నా మీద బ్యాడ్ టాక్ ఉందా? ఉన్న టాకే అది.
చూడు ఎలా చేసుకొచ్చాడు. ఎన్ని పెళ్లి చేసుకుంటావు నువ్వు? స్కిట్ సార్, స్కిట్ ఇది. అసలుకే బ్యాట్ నడుస్తుంది, అసలుకే హెయిర్ పోతుంది, తర్వాత సంబంధం అస్సలు రాదు నీకు. నాకు హెయిర్ ఫాల్ ఏంట్రా? సూపర్ హెయిర్ నాది. నీకు కాదు, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నీకు సంబంధం రాదు అంటున్నా. ఈ హెయిర్ ఫాల్ కి నాకు పెళ్లికి సంబంధం ఏంట్రా? ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది అనుకో, పట్టబుర వచ్చేస్తుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్, అప్పుడు ఏమనుకుంటారు? మన ఇద్దరు సేమ్ ఏజ్ అనుకుంటారు లేదా? అప్పుడు పెళ్ళి అవ్వదు. ఈ టైంలో ఏదో సంబంధం చేసేసుకో. అలా కాదురా, రేపు పొద్దున్న అమ్మాయిని చూసిన తర్వాత సరే బాగాలేదు, దరిద్రంగా ఉందని ఫీల్ అయితే ఏంటి? అవునరా, నాది సేమ్ డౌట్. రేపు పొద్దున అమ్మాయిని మొహం చూసిన తర్వాత దరిద్రంగా ఫీల్ అయింది అనుకో, పరిస్థితి ఏంటప్పుడు అది? మా ఫీలింగ్ కూడా అదే. కట్నం ఏమన్నా అడిగా పోనీ? కట్నం విషయంలో మాత్రం మావాడు కాంప్రమైజ్ అవడండి. మార్కెట్ లో మావాడు 50 అని చెప్పా, వాళ్ళు 60 ఇస్తా అన్నారు. 60 లక్షలా? 60,000. 60,000 ఏంటి? అదేంటి మీ వాడు ఈవెంట్ కి అంతేగా తీసుకుంటా అన్నారు వాళ్ళు. పోనీ రాజమండ్రి సంబంధం ఉంది కదా, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. ఫోన్ చేశాను రా, మొన్న ఏదో షో చేసేవాడు కదా, అదేదో పావురాలు తీసే స్టేజ్ మీద. అందరూ చూస్తుండగా మ్యాజిక్ చేస్తూ పావురాలు తీసాడు. పొరపాటున మా అమ్మాయి ఊరిందంటే ఇంకేం దింపుతాడు ఇంట్లో నుంచి భయపడ్డారు వాళ్ళు. మా వాడు పెళ్లి. అరే ఏంటి సుధీర్, బాగా స్లిమ్ అయ్యావు. రన్నింగ్ చేస్తా. అవునా, ఎన్ని కిలోమీటర్స్ ఎవ్రీడే? అది వెనకాల తరివాల బట్టి ఉంటుంది మాట, ఎంత దూరం పరిగెడతాడు. పెళ్ళైన 1 వీక్ తర్వాత మనకి ఘట్టం ఉంటదిగా. కాదు, 1 వీక్ తర్వాత పూజలు ఉన్నాయట. ఆ 4 రోజులు పూజల తర్వాత దాని తర్వాత దాని తర్వాత మామయ్య గారు వచ్చి నడుస్తారు, ఏం బాబు నీకు శోభనం ఇష్టమేనని. ఇష్టమేంటి అంట. ఇలా అన్నా ఇంకో కక్కుర్తో చెప్పి క్యాన్సిల్ చేసేస్తారట. సరే సరే, లేదు ఇష్టం లేదు నో అంట. ఇష్టం లేదు నువ్వు తేడా నుంచి మొత్తం పెళ్ళే క్యాన్సిల్ చేస్తారట. మరి ఏం చేయాలరా? దాని తర్వాత 10 రోజుల తర్వాత నాకు వచ్చి అడుగుతారు, ఏం బాబు మీ ఫ్రెండ్ కి శోభనం చేయడం నీకు ఇష్టమని నన్ను అడుగుతారట. నా శోభనంకి నేను ఎందుకు అడుగుతారా? అదే పన్నే ఆచారం అంటారా బాబు. నేను ఓకే అంటే అప్పుడు నీ శోభనం వద్దట. మరి నువ్వేం చెప్తావు? ఇంకేం అనుకోలేదు. పెళ్లి కొడుకు ఫోటోలోనే బాగున్నాడు. ఫోటోలో మోనంటే బయట బాగాలేదని ఏంటి? నిజం చెప్పడం ఫీల్ అవ్వకూడదు. ఏంట్రా 5 తెచ్చాడు, 5 ఇచ్చేస్తాడు ఏంటి? నీ గురించి తెలిసి మామయ్య గారు కొంచెం తలనొప్పిగా ఉంది, అమ్మాయిని టీ తీసుకొని రమ్మంటారా? అమ్మాయి టీ తీసుకురండి అమ్మాయి. వస్తుంది. ఇలా టీలు గీలు అడుగుతుంటే సరిగ్గా చెప్పట్లా, చిన్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాను. మామూలు ఉండదు, ఎమోషనల్ డ్రామా చేయగానే వచ్చినాం చూడు, అలా పరిగెట్టుకుంటూ వచ్చి ఏమండి అని పట్టుకుంటది. నా కళ్ళు తిరుగుతున్నాయి. నేను ట్రై చేస్తాను ఒకసారి. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మా వంశాచారం ప్రకారం పెళ్లి కొడుకు రియాక్ట్ అవ్వరండి, పెళ్లి కొడుకు ఫ్రెండ్ రియాక్ట్ అవుతుంది. అంటే పెళ్లి కొడుకు ఏంటారు బొకడాగాడా? మరి కరెక్ట్ చెప్పావు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఏం తేవాలి? ఏంటి 5గురికి? వీకెండ్ సినిమా చూడడం మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు? ఎవరిని వదలడు ఆయన. జనరల్లీ పెళ్ళైన వాళ్ళకి వైట్ ఇస్తారు, సో ఆ లాస్ట్ దే మన సెటప్. నేను పట్టేశా. అమ్మాయిలకి పింక్ అంటే ఇష్టం. అమ్మో కాళ్ళు కొడుపుతుందంటే మన సెటప్పే. నేను చాలా మిస్ అయ్యాను తెలుసా. ఐ లవ్ యు సో మచ్. రెండు వారాలు ఆగలేనండి, మీకు దండం పెడతానండి, వెళ్ళి పడుకోండి. జస్ట్ నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. నాకు తెలిసి మామ అక్కడ ఉన్నాడు, 5ది ఇదే అనుకుంటా. సెటప్. నన్ను వదలవా నువ్వు?